ఇండియా 250 సింగపూర్లతో సమానం. ఇండియా 8 జపాన్లతో సమానం. అమెరికా జనాభా 28 కోట్లు, ఇండియా జనాభా 102 కోట్లు. 28 కోట్లకి ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లకి ఎంతమంది బిల్ గేట్స్ పుట్టాలి అని ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు చెప్పే డైలాగ్ గుర్తుంది కదా. అలాగే ఇప్పుడు అమెరికా జనాభా 35 కోట్లు, ఇండియా జనాభా 140 కోట్లు. 35 కోట్లలో అంతమంది సైంటిస్టులు పుట్టి అంతలా కనుగొంటే 140 కోట్ల మందిలో ఎంతమంది సైంటిస్టులు పుట్టాలి, ఎన్ని కనుగొనబడాలి? అప్పుడు అక్కడ కరప్షన్, లంచం ప్రాబ్లం అయితే ఇప్పుడు ఇక్కడ ఇండియా కుట్ర రాజకీయాలు, ఇండియాలో ఉండే ద్రోహులు, వెన్నుపోటుదారులు కారణం. అవును, నిజమే. దీనికి కారణం భారతదేశంలో ఇప్పటి వరకు అంతరిక్ష మరియు రక్షణ రంగాల్లో పనిచేసే శాస్త్రవేత్తల మరణాలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. మాజీ పీఎం లాల్ బహదూర్ శాస్త్రి మరియు హోమీ జహంగీర్ బాబా హత్యలతో మొదలై ఇప్పటి వరకు దగ్గర 700 మంది శాస్త్రవేత్తలు చనిపోయారు. వీరందరి హత్యలను ప్రమాదాలుగా మరియు ఆత్మహత్యలుగా చిత్రీకరించి కేసులు మూసేశారు. కానీ చనిపోయిన వారి కుటుంబాల్లో ఏ ఒక్క కుటుంబం కూడా దానిని ఒప్పుకోలేదు. సిబిఐకి ఇవ్వడానికి కూడా నిరాకరించారు. ఎక్కడా ఒక్క క్లూ కూడా దొరకకుండా చేశారు. అసలు ఏం జరుగుతుంది? ఈ మరణాలు ఎలా జరిగాయి? ఈ మరణాలకు కారణం ఏంటి? ఈ మరణాల వెనక ఉన్నది ఎవరు? క్లూ లేకుండా అంత తెలివిగా ఎలా చేస్తున్నారు? భారతదేశం అణుశాస్త్రపరంగా అభివృద్ధి చెందకుండా, యుద్ధరంగంలో బలంగా మారకుండా సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లేదా మొసాద్ వంటి విదేశీ ఏజెన్సీలు, అమెరికా, నార్త్ కొరియా, చైనా వంటి దేశాలు వీరి వెనక ఉన్నాయా? హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సిఎస్ఎల్ జోన్, ఏ నాలెడ్జ్ గెయినింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చివరి వరకు చూడండి. పైన అడిగిన అన్ని ప్రశ్నలను ఈ వీడియోలో చర్చిద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ టాపిక్ మీద ఫుల్ క్లారిటీ తెచ్చుకుందాం. ఇది భారత ప్రజలందరి దృష్టికి, ముఖ్యంగా యువత దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఇది భారతదేశ భవిష్యత్తుకు సంబంధించింది. భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే ఉండాలా? రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, ముఖ్యంగా హిరోషిమా నాగసాకిపై అమెరికా అణుబాంబులు వేసిన తర్వాత వారు వన్ సైడ్ అయిపోయింది. దీనితో అన్ని దేశాల దృష్టి ఈ అణు ఆయుధాలపై పడింది. అన్ని దేశాలు ఈ అణు ఆయుధాలను అభివృద్ధి చేసుకోవడం మొదలుపెట్టాయి. కానీ ఆ సమయంలో భారతదేశం స్వాతంత్రం కోసం పోరాటంలో ఉంది. మరియు స్వాతంత్రం సాధించిన తర్వాత కూడా భారతదేశం ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని కలిగి ఉండే రాష్ట్రాలను కలుపుకోవడంలో, రాజ్యాంగాన్ని రూపొందించడంలో మరియు కుల మత వర్గభేదాన్ని పోగొట్టడంపై ప్రత్యేక దృష్టి చూపింది. 1954 ఆగస్టు 3న హోమీ జహంగీర్ బాబా ముంబైలోని ట్రాంబే ప్రాంతంలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనే అణుశాస్త్ర పరిశోధన సంస్థను ప్రారంభించారు. 1962 చైనాతో యుద్ధంలో ఓడిపోయిన తరువాత సైనిక పరంగా, అణుశాస్త్ర పరంగా ఎంతో బలపడాల్సిన అవసరం ఉందని గట్టిగా అర్థమైంది. ఎందుకంటే 1962 అక్టోబర్లో హిందీ చైనీ బాయి బాయి అంటూ స్నేహహస్తం చాచిన భారతదేశంపై చైనా ఆక్రమణకు పాల్పడింది. ఈశాన్య భారతదేశంలో భారత్కు కట్టని కోటలుగా ఉన్న భూభాగాన్ని చైనా ఆక్రమించింది. ఈ దురాక్రమణలను నిలువరించలేని నిస్సహాయ స్థితిలో భారత్ ఓటమిని చవిచూసింది. దీనితో హోమీ జహంగీర్ బాబా అప్పటి ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రిని ఇండియాను న్యూక్లియర్ పరంగా బలపరచడానికి 18 నెలల గడువు అడిగాడు. దీనికి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ అడగడం జరిగింది. దానికి శాస్త్రి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. కానీ ఇది జరిగిన కొన్ని రోజులకే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉజ్బెకిస్తాన్లో తాష్కంట్లోని జనవరి 11న అకాల మరణం చెందారు. ఈ మరణాన్ని ప్రభుత్వం గుండెపోటుగా అభివర్ణించింది. కానీ అతని బాడీ నీలం రంగులో ఉండటం చూసి అతని కుటుంబ సభ్యులు ఇది సాధారణ మరణం కాదు, అతనిపై విష ప్రయోగం చేశారని అనుమానించారు. ఈ మిస్టరీపై ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేశారు. కానీ వారికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. చనిపోయినప్పుడు అతనితో ఉన్న అతని పర్సనల్ డాక్టర్, పర్సనల్ అసిస్టెంట్ సాక్ష్యాలు చెప్పడానికి వస్తున్నప్పుడు దారిలో యాక్సిడెంట్ అయి చనిపోయారు. అప్పటికే వారు ఫోన్లో శాస్త్రి గారి భార్యతో ఎప్పటి నుంచో మోస్తున్న ఒక పెద్ద భారాన్ని రేపటితో దించుకుంటున్నా అని అన్నట్లు ఆమె తెలిపారు. అది ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇదిలా ఉంటే శాస్త్రి గారు చనిపోయిన కరెక్ట్గా 13 రోజులకే 1966 జనవరి 24న ఫ్రెంచ్ ఆల్ప్స్లో హోమీ జహంగీర్ బాబా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఫ్లైట్ 101 జెనీవా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో కూలిపోయింది. విమానంలో ఉండే 117 మంది చనిపోయారు. అయితే అధికారులు దీనిని పైలట్ తప్పుగా చూపించారు. కానీ దీని వెనక సిఐఏ కుట్ర ఉన్నట్టు తేలింది. ప్లేన్ క్రాస్ అయితే దాని శకలాలు 5 కిలోమీటర్ల దూరంలో పడాలి. కానీ ఈ శకలాలు 30 కిలోమీటర్ల మేర స్ప్రెడ్ అవ్వడం జరిగింది.
బాంబు పేలడం వలన జరిగిందని స్పష్టంగా తెలుస్తుంది. CIA ఏజెంట్ రాబర్ట్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఇది స్పష్టంగా తేలింది. ఖచ్చితంగా ఇవి హత్య అని తెలిసిన సాక్ష్యాలు లేకుండా చేసి బయటకు రాకుండా చేసే అతిపెద్ద చేతులు వీటి వెనక ఉన్నాయని అర్థమవుతుంది. అంతెందుకు, ఈ 2 హత్యల వెనుక భారతదేశ ఒక పెద్ద రాజకీయ నాయకురాలు హస్తం కూడా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ మిస్టరీ మరణాల కథ స్వాతంత్రం తర్వాత మొదలైంది. ముఖ్యంగా హోమీ జహంగీర్ బాబా న్యూక్లియర్ ప్రోగ్రాం మొదలు తర్వాత మరణాలు ఇంకా పెరిగాయి. ముఖ్యంగా భారతదేశ అంతరిక్ష మరియు రక్షణ రంగాల్లో పనిచేసేవారు. అనేక మరణాలు వివరణ లేకుండా మిగిలిపోయాయి. అణు ఇంధన శాఖ డేటా ప్రకారం 2009-2013 మధ్య 11 అసహజ మరణాలు జరిగాయి. వీటిలో ఆత్మహత్యలు 7, ల్యాబ్లో అగ్ని ప్రమాదం వలన 2, రోడ్డు ప్రమాదం వలన 1, హత్య 1. అన్ని పోలీసులు దర్యాప్తు చేసి మిస్టరీ కాదని చెప్పారు. 15 సంవత్సరాల్లో 680 మరణాలు, చాలా వరకు క్యాన్సర్ లేదా దీర్ఘకాలిక రోగాలు, రేడియేషన్ వల్ల. చాలా మరణాలు బార్క్, కైగా అణు స్టేషన్ లేదా ఇస్రో పైట్లో మునిగిపోవడం, అగ్ని, ఆత్మహత్యలుగా చూపారు. వారి కుటుంబాలు ఈ అధికారిక నిర్ధారణలను తీవ్రంగా వ్యతిరేకించారు, కానీ ఫైట్ చేయలేకపోయారు. ముఖ్య వ్యక్తుల మరణాలు ఎలా జరిగాయో, ఏం కారణాలు చూపారో ఇప్పుడు చూద్దాం. 1971 డిసెంబర్ 31 ఇస్రో వ్యవస్థాపకుడు విక్రమ్ సారాభాయ్ కేరళలో కోవలం అనే హోటల్లో అకస్మాత్తుగా మరణించారు. దీనిని హార్ట్అటాక్గా చూపించారు. పోస్ట్ మార్టం చేయలేదు. అంతరిక్ష ప్రోగ్రాం పెరుగుతుంది అనే టైంలో ఇది జరిగింది. అలానే 2009 జూన్ 13లో లోక్నాథన్ మహాలింగం కైగా అణు స్టేషన్లో పనిచేశారు. ఒకరోజు జాగింగ్కి వెళ్ళి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు కంప్లైంట్ మేరకు వెతికితే వారం తర్వాత కలీ నదిలో కుళ్ళిపోయిన మృతదేహంగా బయటపడింది. దీనిని ఆత్మహత్యగా అభివర్ణించారు. అయితే కుటుంబ సభ్యులు దీనిని తీవ్రంగా ఖండించారు. అతను అంత పిరికివాడు కాదని తెలిపారు. 2009 డిసెంబర్ 30లో ఉమంగ్ సింగ్ మరియు పార్థివ్ ప్రతిమ్ బాగ్ ట్రాంబే బార్క్ ల్యాబ్లో పనిచేస్తూ కాలిపోయారు. అయితే ఆ ల్యాబ్లో ఎటువంటి కాలిపోయే పదార్థాలు కూడా లేవు. కుటుంబాలకి కారణం తెలియలేదు. ఈ కేసుని ఎటువంటి ఆధారాలు లేవని మూసేశారు. 2010 ఫిబ్రవరి 23లో మహదేవన్ పద్మనాభన్ అయ్యర్ బార్క్లో పనిచేశారు. సౌత్ ముంబై ఇంట్లో గొంతు కోసి చనిపోయారు. ఆత్మహత్యగా చూపారు. హత్య అనడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ప్రొఫెషనల్ చేసినట్టు సందేహం. హత్యకి డూప్లికేట్ కీ వాడినట్టు అనుమానం. రవి మూలే 2009లో మిస్ అయి 10లో హత్య గావించబడ్డారు. దర్యాప్తులో పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈయన NPCILలో పనిచేశారు. 2011 ఏప్రిల్లో ఉమారావు ఆత్మహత్యగా చూపారు. 2012లో మహమ్మద్ ముస్తఫా క్వార్టర్స్లో మణికట్టు కోసుకున్నారు. ఇతని వయసు 24 సంవత్సరాలు మాత్రమే. కానీ దీనికి గల కారణం ఇప్పటికీ తెలియలేదు. ఈయన అణు పరిశోధనలో పనిచేశారు. 2013 అక్టోబర్లో KK జోషి మరియు అభిష్ శివం నావల్ అణు ఇంజనీరింగ్లో పనిచేశారు. విశాఖపట్నం రైల్వే ట్రాక్పై చనిపోయారు. ఆత్మహత్యగా చూపించారు. కానీ వారి ఒంటిపై ట్రైన్ క్రాస్ అయినట్టు గుర్తులే లేవు. ట్రైన్ వెళ్ళడానికి ముందే అక్కడి జనాలు ట్రాక్పై నుంచి బయటికి తీశారని, హత్య చేసి శవాలను ట్రాక్పై పడేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానీ దాన్ని కొట్టేశారు. రీసెంట్గా 2025 మే 10 పద్మశ్రీ డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ గారు కావేరి నదిలో కుళ్ళిన శవంగా బయటపడ్డారు. మొదట మిస్ అయి తర్వాత ఇలా శవంగా తేలారు. ఫారెన్సిక్ రిపోర్ట్ లేదు. ఇది గతంలో జరిగిన ఇన్సిడెంట్ను పునరావృతం చేసింది. భారతదేశం బలమైన దేశం. న్యూక్లియర్ పరంగా కూడా ఇది అభివృద్ధి చెందితే ఈ దేశాన్ని టచ్ కూడా చేయలేమని భయంతో మిగతా దేశాలు కుట్రతో చేస్తున్న పనులు కావచ్చు. భారతదేశంలో ఉండే కొంతమంది డబ్బుకు ఆశపడి వారికి సహాయం చేసి ఉండవచ్చు. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. కానీ ఇవి నిజం అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనా ఈ మరణాలను చూసి ఎంతోమంది శాస్త్రవేత్తలు భయపడి వెనుకడుగు వేయవచ్చు. వాళ్ళ మేధస్సు నిరుపయోగంగా ఉండిపోతుంది. ఇరాన్లో కూడా ఇటువంటి పరిస్థితిని ఫేస్ చేసినప్పుడు వారి శాస్త్రవేత్తలకు సీఎంకు పీఎంకు ఉండే ప్రొటెక్షన్ను కల్పించారు. దీనితో వారి మరణాలు తగ్గినట్టు సమాచారం. మన ఇండియాలో కూడా ఈ అంశం అందరి దృష్టికి తీసుకువెళ్ళి ముఖ్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేలా ఉంటే మనం మిగతా వారిని కూడా కాపాడుకోవచ్చు. ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా చూడవచ్చు. ఇది మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. ఈ విషయం అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.